ఆ? ఎవరేమో అబ్బబ్బా ఆ, మ్. ఎవర్రా బాబు ఇలా చూస్తుంది? బా సరసం 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 సరసం. శంకుస్థాపన అయ్యిందా ఇంకా అవలేదా? శంకుస్థాపన చెయ్యాలంటే నచ్చాలి కదండి. ఏ నచ్చితే కాని చేయవా? మరే నచ్చకపోతే శాలరీ తీసుకోనండి, ఇంకా శంకుస్థాపన ఎలా చేస్తాను? ఓహో, స్థలం నచ్చితేనే శంకుస్థాపన చేస్తారనమాట. బాగా విశాలంగా ఉండాలండి, గడ్డి లేకుండా ప్లెయిన్గా ఉంటేనే నాకు బాగా నచ్చుద్ది. గడ్డి మొలవకుండా స్థలాలు ఎక్కడైనా ఉంటాయా ఏంటి? ఉంటాయి, అవి దొరికేదాకా నేను శంకుస్థాపన చెయ్యను. ఎంతకి బిల్డింగ్ సైజ్ ఎంత? అతను లేపిన దాన్ని బట్టి బిల్డింగ్ సైజ్ ఉంటదిలే. ఆ? రండి మేడం రండి. ఏందే, ఎవరిని వదలవా నువ్వు? అంటే లేతగా ఉన్నాడు కదా, నా లేడీ లొట్టలేస్తుంది. లొట్టలేస్తుందా? లారీలు ఏమన్నా దూర్చమంటావా? అమ్మో లారీయా? నా లేడీ లకలకమంటుంది. మరి నీ లేడీ లొట్టలేస్తుంది అంటున్నావు కదే. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? అర్థమైంది. ఏమర్థమైంది? ఆ లేతగాడికి అబ్బా ఆల్రెడీ నీ లేడీ లొట్టలేస్తుందని నాకు అర్థమైంది. తెలుసుగా నా గురించి. ఆ మాత్రం తెలీదా నీ గురించి? ఏయ్, నీ లేడీ లస్ట్ని నా లేడీ కంటించుకో, నీ లేడీని లైటర్తో అంటిస్తా. అమ్మో నీకో దండమే తల్లి, నేను పోతా. ఏయ్, డోరేసిల్లు. అలాగే. ఏంటి మేడం, నాకు ఎలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేయాలా అని డీప్గా డిస్కస్ చేస్తున్నారా? నేను ఇంకా డీప్కి రాలా, నువ్వు డిసైడ్ అయిపో మాకు. ఓ, ఇంకా నన్ను ఏమన్నా డీప్గా అడగాల? అవును, మా దగ్గర ఉన్న డార్లింగ్స్కి చాలా డీప్ డౌట్లు ఉన్నాయి. అడగండి మేడం, డేరింగ్ ఆన్సర్ ఇస్తాను. మీ పనుడు అంతసేపు పని చేస్తాడు. అరే, మాకు పనోడు ఉన్నాడని మీకెలా తెలుసు? ఆ? పురుషుడు అన్న ప్రతి ఒక్కడికి పనోడు ఉంటాడు. ఓ, ఓకే. ఎంతసేపు పని చేస్తాడు? నా పనోడు చాలా పవర్ఫుల్ అండి, రోజుకు మినిమం 18 అవర్స్ పని చేస్తే గానీ వాడికి పని చేసినట్టు ఉండదు. ఆ? అంతసేపు పని చేస్తే పనమ్మ ఏమైపోవాలి? పనమ్మ ఎక్కువ పని చేయకపోయినా పనోడు మాత్రం పని చేస్తూనే ఉంటాడండి. అంటే పనమ్మాయి మీద కొంచెం కూడా జాలేదా? మేడం, పనికి ఒప్పుకున్నప్పుడు పని చేయాలి కదా మేడం. అలా అని గంటల గంటలు పనోడిని పనమ్మాయితో పని చేపిస్తావా? భలేవారే, అది నా మాటే సరిగా అయినదో, ఇంక పనోడు మాట ఏమనిద్ది? ఆ? ఏం మాట్లాడుతున్నారండి మీరు? కరెక్ట్ గానే మాట్లాడుతున్నానండి. మా ఇంట్లో 2 పనోళ్ళు ఉన్నారు, ఒక పనోడు ఒక పనమ్మాయి. ఆ? అయినా పిల్ల కోసం వస్తే పనోడు గురించి అడుగుతారేంటండి? మాస్టారు, మీ ఇంట్లో పనోడు గురించి కాదు నేను అడిగింది, మీ ఒంట్లో పనోడు గురించి. ఆ? నా ఒంట్లో పనోడు గురించా? ఓ, నా వర్కింగ్ అవర్స్ గురించి అడుగుతున్నారా మీరు? ఓకే ఓకే. రోజు మార్నింగ్ 10 కల్లా ఆఫీస్కి వెళ్తే మిడ్ నైట్ 12 అవుతుందండి. చెప్పలేం ఆ రోజు వర్క్ని బట్టి. సార్, మేడం, నేను ఆ పని గురించి కాదండి అడిగింది, పరుపు మీద మీ పనోడు ఎంతసేపు పని చేస్తాడు అని. పరుపు మీద పనా? ఆ పనా? ఆ పనే. ఓ, ఇందాక ఆంటీ అడిగింది కూడా ఆ పని గురించే. ఓహో, నేను ఇంకా ఇల్లే ఉన్నా కొన్నారేమో స్థలం గురించి అడుగుతున్నారేమో అనుకున్నానండి. అనుకుంటారు. చెప్పండి, మీ పనోడు ఎంతసేపు పని చేస్తాడు? అంటే నా పనోడిని ఇప్పుడు దాకా ఒంటరిగానే పని చేయించానండి, ఏ పనమ్మాయితో పని చేయించలేదు. ఓహో, మీ పనోడు ఇంకా ప్రొఫెషనల్ అవ్వలేదన్నమాట. అవునండి, పెళ్లి చేసుకున్నాక నా పనోడిని ప్రొఫెషనల్ చేస్తాను. పద్ధతైన పనోడే.